ఫోన్లో మెసేజ్ ఓపెన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి 20,000 డెబిట్ అయినట్టు కనిపించింది. ఆ డబ్బు ఎక్కడికి పోయిందా అని మోహిత్ ఆలోచిస్తున్నాడు. ఇంతలో మళ్ళీ 3-4 మెసేజ్లు నోటిఫికేషన్లు వచ్చాయి. దాని గురించి శీతల్ని అడిగాడు. తన బ్యాంక్ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతోందని, ఇప్పటి వరకు 5 మెసేజ్లు వచ్చాయని చెప్పాడు. అప్పుడు మోహిత్కు తన అకౌంట్ను ఎవరైనా హ్యాక్ చేశారా అన్న డౌట్ వచ్చింది. మోహిత్ అనుమానం కరెక్టే. అతని బ్యాంక్ అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారు. అతను కష్టపడి సంపాదించిన డబ్బును కొద్ది నిమిషాల్లోనే ఎలా కొట్టేశారో చూడండి. ఇదో రకమైన సైబర్ మోసం. ఈ మోసాన్ని బ్యాంక్ అకౌంట్ టేక్ ఓవర్ ఫ్రాడ్ అంటారు. మోహిత్ లాగా మనందరం కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం. అయితే ఈ డబ్బును ఎవరైనా కొన్ని నిమిషాల్లోనే కొట్టేస్తే ఏం చేయాలి? ఇది పెద్ద సమస్య. కాబట్టి ఈరోజు మనం ఈ సమస్య గురించి మాట్లాడదాం. ఈ మోసం జరిగే తీరు గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీనివల్ల ఇలాంటి మోసం మళ్ళీ జరగకుండా ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతాను మరింత సెక్యూర్డ్గా ఉంచుకోవచ్చు. కానీ అన్నీ చర్చించే ముందు అసలు ఇది ఎలాంటి మోసమో తెలుసుకుందాం. బ్యాంక్ అకౌంట్ టేక్ ఓవర్ మోసం అంటే మీ బ్యాంక్ ఖాతాను ఎవరైనా స్వాధీనం చేసుకుని అందులోని డబ్బు మొత్తాన్ని దొంగలించారని అర్థం. అంటే స్కామర్ మీ సిస్టమ్ను హ్యాక్ చేయడం ద్వారా లేదా మీ పర్సనల్ డీటెయిల్స్ దొంగలించడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్కు అనధికారిక యాక్సెస్ని పొందుతాడు. వాస్తవానికి సైబర్ నేరస్తులు డార్క్ వెబ్ ద్వారా మీ సమాచారాన్ని కొనుగోలు చేయొచ్చు. డేటా ఉల్లంఘన, సోషల్ ఇంజనీరింగ్, ఫిషింగ్ దాడుల ద్వారా వారు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. దీని తర్వాత బ్యాంకింగ్ యాప్లో మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా వారు మోసానికి పాల్పడతారు. సైబర్ నేరస్తులు మిమ్మల్ని ఏ మార్గాల్లో టార్గెట్ చేస్తారు? దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొంతమంది తమ డాక్యుమెంట్ కాపీలను ఏదైనా ఫిన్టెక్ యాప్ లాంటి వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు పంపిస్తుంటారు. నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లు లేదా మొబైల్ యాప్లను ఉపయోగించడం ద్వారా సైబర్ దుండగులు మీ బ్యాంక్ అకౌంట్కి అనధికారిక యాక్సెస్ను పొందే ఛాన్స్ ఉంటుంది. వారు నేరుగా మీ అకౌంట్పై దాడి చేసి ఫిషింగ్ ద్వారా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. సైబర్ దుండగులు మీకు కాల్ చేసి తాము బ్యాంక్ నుండి వచ్చామని, ఫోన్లో వెరిఫికేషన్ చేయాలని చెప్పొచ్చు. వారు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పంచుకోమని అడగొచ్చు. దీన్నే ఫిషింగ్ అటాక్ అంటారు. ఇది ఫోన్ కాల్, SMS, ఈమెయిల్ లేదా వెరిఫై కాని సైట్ల ద్వారా చేయొచ్చు. సైబర్ క్రిమినల్స్ వైరస్లు, మాల్వేర్లను కూడా ఉపయోగిస్తారు. హానికరమైన సాఫ్ట్వేర్ లేదా హానికరమైన యాప్లను ఉపయోగించి లాగిన్ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తారు. ఆ హానికరమైన సాఫ్ట్వేర్ మీ సిస్టంలోకి ప్రవేశించిన వెంటనే మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్లను సీక్రెట్గా డౌన్లోడ్ చేసేసుకుంటారు. అలాగే హానికరమైన యాప్లు కూడా ఈ సమాచారాన్ని దొంగలించవచ్చు. దీని తర్వాత మీరు స్కామ్కి గురవుతారు. మీ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్టాప్ లాంటి ఏదైనా డిజిటల్ పరికరాన్ని ఎవరైనా దొంగలిస్తే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే సైబర్ దుండగులు మీ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వివరాలను పొందడానికి వీటిని ఉపయోగించవచ్చు. దీని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ను వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అకౌంట్ టేక్ ఓవర్ కేసులు ఎంత పెరిగాయో ఈ అంకెను బట్టి మీరు అర్థం చేసుకోండి. గ్లోబల్ డిజిటల్ ఫ్రాడ్ డిటెక్షన్ కంపెనీ బయోక్యాచ్ నివేదిక ప్రకారం భారతదేశంలో బ్యాంకింగ్ మోసాల కేసులు సగానికి పైగా ఉన్న అకౌంట్ టేక్ ఓవర్ కేసులే. థర్డ్ పార్టీల అకౌంట్స్ టేక్ ఓవర్ కేసులు మొత్తం మోసాల్లో 55% ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం పెరిగింది. బ్యాంక్ ఖాతా వివరాలను దొంగలించడం ఈజీ అయింది. సైబర్ దుండగులు బ్యాంక్ వాళ్ళమని కాల్ చేసి నమ్మిస్తారు. ఫోన్ కాల్లో KYC అప్డేట్ కోసం అడుగుతారు. ఈ సాకుతో బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ కార్డ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని తీసుకుంటారు. వివిధ కారణాల వల్ల ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మన బ్యాంక్ ఖాతాను ఎలా సెక్యూర్డ్గా ఉంచుకోగలం అన్నది పెద్ద సమస్య. దీనిపై సైబర్ నిపుణుడు గౌతమ్ కుమావత్ మాట్లాడుతూ బ్యాంకింగ్ యాప్ల పాస్వర్డ్లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని చెప్పారు. బలమైన పాస్వర్డ్లను ఉంచండి. మీ బ్యాంక్ ఖాతా వివరాలు లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ బ్యాంక్ లాగిన్ వివరాలను ఎవరికి షేర్ చేయొద్దు. మీ ఫోన్ నెంబర్ను మీ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా లింక్ చేయండి. దీనివల్ల OTP లేకుండా మీ ట్రాన్సాక్షన్ పూర్తి కాదు. మీ వాట్సాప్ లేదా SMS ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను పంపించొద్దు. ఎందుకంటే వీటిని థర్డ్ పార్టీ యాక్సెస్ చేయొచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు ఎవరికి ఈ వివరాలను పంపుతున్నారో వారి ఫోన్ హ్యాక్ అయినా, దొంగతనానికి గురైనా మీ అకౌంట్ని టేక్ ఓవర్ చేసే ప్రమాదం ఉంటుంది. సైబర్ మోసాలకు దూరంగా ఉండాలంటే వాటికంటే 2 అడుగులు ముందుండాలి అని చివరిగా మీకు చెప్తున్నా. ఈ మోసగాలు టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉంటారు. మీరు వాటిని నివారించాలనుకుంటే టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి సంపాదించిన డబ్బుని బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తాం. దాని సెక్యూరిటీలో చిన్న లోపం పశ్చాత్తాపడేలా చేస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్గా ఉంచడానికి మేము చెప్పిన వాటిని యూజ్ చేయండి.